విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52-38 డివిజన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు చంటి సుఫియాలతో కలిసి విజయవాడ ఎంపీ కేసినేని నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బ్రాహ్మణ వీధి నుండి కొండ ప్రాంతంలో కాలినడకన ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, నగరాన్ని అభివృద్ధి చేస్తానని కోరుతూ ఎంపీ కేసినేని నాని ప్రచారం నిర్వహించారు. 21 నెలల వైఎస్ఆర్సీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత ఆదాయంపై పెట్టిన దృష్టి రాష్ట్ర ప్రయోజనాలపై పెట్టలేదని విమర్శించారు. విజయవాడ నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈరోజు 52వ డివిజను అట్లాగే 38 మన ఉమ్మడి చంటి గారు అట్లాగే సూఫియా గారు ఇద్దరి విజయం కోసం ప్రచారం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ 21 నెలల్లో ప్రజల నడ్డి విరిచాడు. తన సొంత సంపాదనే ధ్యేయంగా, తన వారి సంపాదనే ధ్యేయంగా పనిచేశాడు తప్ప 21 నెలలు ఈ రాష్ట్రం కోసం కానీ విజయవాడ నగరం కోసం కానీ చిత్తశుద్ధితో పనిచేసినటువంటి పరిస్థితి లేదు. మనం 21 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. అంతకుముందు 5 ఏళ్ళు టీడీపీ పాలన చూసాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అట్లాగే ఒక 5 ఏళ్ళు విజయవాడ నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ ఆధీనంలో ఉంది 2014 నుంచి 19 వరకు. ఈరోజు జీవో నెంబర్ 196, 197, 198 ఈ 3 జీవోల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అద్దెళ్లలో అట్లా అద్దెలు కట్టలేక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి 90% మందికి ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తాను నేను, నువ్వు వచ్చిన 21 నెలల్లో ఇంతకుముందు 100 రూపాయలు ఉండే చింతపండు ఇప్పుడు 300 అయింది.